హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇమ్మో రేంజర్ 2 అనే ఈ సీసీ కెమెరాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాక్స్ మీద చూసుకుంటే ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇచ్చారు, సీసీ కెమెరా ఇమేజ్. అండ్ టాప్లో చూసుకుంటే ఎంఆర్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది చూసుకుంటే 2700 అని ఇక్కడ ఎంఆర్పి అయితే ఉంది. మనకి అమెజాన్లో చూసుకుంటే 1400కి అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2-వే టాకింగ్, 360 డిగ్రీస్ వ్యూ, నైట్ వర్షన్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. నేను వీడియోలో ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అన్బాక్సింగ్ చేసే ముందు ప్యాకేజ్ అయితే ఎలా వచ్చింది మనకి. ఫ్రెండ్స్, పైన కవర్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం ప్రోడక్ట్ని. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో చూసుకుంటే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ సైడ్కి పెడదాం. ఇప్పుడు కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ చూడొచ్చు, ఇది కెమెరా. అండ్ బాక్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం పేపర్ వర్క్ ఇచ్చారు. అండ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ చూసుకుంటే మైక్రో USB కేబుల్ అయితే మనకు బాక్స్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 5 volts 1 amp అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, బాక్స్లో చూసుకుంటే 3 స్క్రూస్ అండ్ ఒక బ్రాకెట్ అయితే ఇచ్చారు మనకి సీసీ కెమెరాని సీలింగ్ హ్యాంగ్ చేసుకోవడానికి. బాక్స్లో అయితే ఇవి ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ సైడ్కి పెడదాం. అండ్ ఇప్పుడు కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కెమెరా అయితే. అండ్ కెమెరా చూసుకుంటే వైట్ కలర్తో వస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం ముందుగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇమ్మో అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ కెమెరా మాడ్యూల్ పైన చూసుకుంటే మనకి ఇండికేటర్ ఇచ్చారు, ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో ఇక్కడ నుంచి ఇండికేటర్ ద్వారా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లో చూసుకుంటే మనకి మైక్ అయితే ఇచ్చారు, మనం మాట్లాడేది అవతల పర్సన్కి వినపడటానికి. దీంట్లో 2-వే టాకింగ్ కోడ్ ఉంటుంది. ఈ కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏదైతే మానిటరింగ్ చేస్తారో మొబైల్ ద్వారా వాళ్ళకైతే వినపడుతుంది. లేదా మొబైల్లో నుంచి మాట్లాడితే కనుక దీంట్లో స్పీకర్ ఉంటుంది, ఈ స్పీకర్ ద్వారా మనకైతే వినపడుతుంది. అండ్ ఈ కెమెరా మాడ్యూల్ మనకి టాప్లోకి టిల్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మైక్రో USB కార్డ్ ఉంటుంది కదా, అది ఇన్సర్ట్ చేయాలి. కెమెరా చూసుకుంటే 256 GB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కొన్ని కెమెరాస్ 128 GB వరకే సపోర్ట్ చేస్తాయి. 256 GB అయితే బెటర్, మనకి 1 month లోపు అయితే యూస్ చేయడానికి బ్యాకప్ అయితే అవుతుంది. ఏదైతే రికార్డ్ అవుతుందో అది బ్యాకప్లో అది సేవ్ అయితే చేసుకుంటుంది. కెమెరాని రీసెట్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు ఈ SD కార్డ్ స్లాట్ పక్కన. అంటే కెమెరా చూసుకుంటే 360 degrees అయితే రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇలా 360 degrees అయితే రొటేట్ అవుతుంది. మనకి టిల్ట్ చూసుకుంటే 90 degrees అయితే రొటేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ల్యాన్ పోర్ట్ ఇచ్చారు, మీరు డైరెక్ట్గా ల్యాన్ కూడా యూజ్ చేసుకుని కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే మైక్రో USB పోర్ట్ ఇచ్చారు మనం పవర్ ఇవ్వడానికి. ఈ పోర్ట్స్ పైన చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ బాక్స్లో మనకి కేబుల్ ఇచ్చారు. కేబుల్ లెంత్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, కేబుల్ లెంత్ అయితే చూడొచ్చు. నేను 2 hands ఇలా పెడితే నాకు ఇలా అయితే సరిపోయింది. మ్యాక్సిమం 3 meters అయితే ఉండొచ్చు నాకు తెలిసి. నాకు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కనుక ఎక్స్ట్రా అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కెమెరా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం, బిల్డ్ క్వాలిటీలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. ఇప్పుడైతే మనం ఈ కెమెరాను ఆన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ కెమెరాకి అయితే పవర్ ఇద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మైక్రో USB పోర్ట్ అయితే ఉంది, దీనికైతే పవర్ ఇస్తున్నాను నేను. ఫ్రెండ్స్, పవర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మనకి ఎప్పుడైతే సెటప్ కంప్లీట్ అవుతుంది ఇది గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ అయితే ఇప్పుడు బ్లింక్ అవుతుంది. మనకి కింద QR అయితే ఇచ్చారు. QR యూజ్ చేసుకుని మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో చూసుకుంటే ఇమ్మో లైఫ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది, అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని మనం అయితే ఈ కెమెరాని సెటప్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కెమెరాని అయితే సెటప్ చేద్దాం. ఈలోపు మనం మెమరీ కార్డ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇక మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ టాప్లో అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఈ స్లాట్లో మనం మైక్రో SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, నా దగ్గర చూసుకుంటే 8 GB 32 GB మెమరీ కార్డ్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసేసాను. యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఫస్ట్ దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. మనకైతే దీంట్లో అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యాప్ ట్యాబ్లెట్లో అయితే వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే 2.4 GHz వైఫై మీద అయితే ఇది వర్క్ అవుతుంది. మన దగ్గర అయితే 5 GHz వైఫై అయితే ఉంది. నేను మళ్ళీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే అయ్యాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మొబైల్లో అయితే మంచిగా వర్క్ అవుతుంది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే యాప్ ఇంటర్ఫేస్ కూడా ఈజీగానే ఉంది, మరీ అంత కష్టంగా అయితే లేదు. ఎవరన్నా పర్సన్ ఈ కెమెరా ముందుకు వస్తే కనుక ఈ కెమెరా మనకి ఒక క్లిప్ అయితే తీసి మనకైతే షేర్ చేస్తుంది. మనము ఫుల్ వీడియో మనం చెక్ చేయకుండా ఆ వీడియో వరకు చెక్ చేస్తే కనుక సరిపోతుంది. మన టైం అయితే సేవ్ అవుతుంది అక్కడ. ఒకసారి నేను ఈ కెమెరాని 360 degrees మూవ్ చేసి చూపిస్తాను, ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు, 360 degrees అయితే నేను మూవ్ చేస్తున్నాను.
ఇక్కడ చూడొచ్చు టిల్ట్ చూసుకుంటే మనకి 90 డిగ్రీస్ టిల్ట్ అయితే అవుతుంది. టాప్ అండ్ బాటమ్ వరకు అయితే మనం తీసుకెళ్ళొచ్చు. ఇలా అయితే చాలా ఈజీగా అయితే ఉంది ఇంటర్ఫేస్. ఫ్రెండ్స్ ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే. అండ్ యాప్ సెట్టింగ్స్ గురించి కొంచెం అయితే చెప్తాను. మొత్తం చెప్పుకున్నట్లయితే మన వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. కాబట్టి సింపుల్గా అయితే చెప్తాను, ఒకసారి అయితే చూడండి. మై హోమ్ అని ఉంది స్టార్టింగ్లో. అండ్ మనం కెమెరాని యాడ్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్రంట్ డోర్ అని చెప్పి కెమెరా అయితే యాడ్ చేసింది. మీకు 2-3 డివైజెస్ ఉంటాయి కనుక అవి కూడా ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే టాప్లో మనకి స్కాన్ క్యూఆర్ అని ఉంది. కెమెరా బాటంలో చూసుకుంటే మనకి క్యూఆర్ అయితే ఇస్తారు. దాన్ని స్కాన్ చేస్తే కనుక ఇక్కడైతే మనకి కెమెరా యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా అయితే ఓపెన్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. ఇదైతే డిటెక్ట్ చేస్తుంది, మన హ్యాండ్ మూవ్మెంట్ బట్టి అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ లో చూసుకుంటే రికమెండేషన్స్, మై సీన్స్ అని ఇక్కడ ఉంది. ఇమో కంపెనీకి సంబంధించిన లైట్స్ కానీ ఏమైనా ట్యూబ్ లైట్స్ కానీ సంథింగ్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇక్కడైతే యాడ్ చేసుకుని అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ లో చూసుకుంటే ఇక్కడ పర్సనల్ సిస్టమ్ అని ఇచ్చారు, ఇక్కడ ఫ్రంట్ డోర్ కెమెరా అని ఇచ్చారు. మీకు అదర్ డివైజెస్ యాడ్ చేసుకుంటే కనుక ఇక్కడ బాటంలో అయితే కనపడతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టైం టు టైం అయితే మనకి డేటా అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇది కంట్రోల్ చూడొచ్చు, మనకి ఎటు కావాలంటే అటు అయితే మూవ్ చేసుకోవచ్చు. కెమెరాని 360 డిగ్రీస్ అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు మొబైల్ యూస్ చేసుకుని. ఫ్రెండ్స్ టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్ సింపుల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ కావాలంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు డిటెక్షన్స్లో మోషన్ డిటెక్షన్, హ్యూమన్ డిటెక్షన్, స్మార్ట్ ట్రాకింగ్ అని ఉంది. మీరు కావాలంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అబ్నార్మల్ సౌండ్ అలారం అని ఉంది. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే కనుక మనకి చిన్నపిల్లల దగ్గర ఏమన్నా మానిటర్ చేసుకోవడానికి అక్కడ పెట్టినట్లయితే చిన్నపిల్లలు ఏడ్చినట్టు కానీ లేకపోతే ఏమన్నా అరుపులు కానీ ఏమన్నా వినపడితే కనుక ఈ కెమెరా డిటెక్ట్ చేసి మీకైతే క్లిప్ పంపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్డిఆర్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు కావాలంటే హెచ్డిఆర్ కూడా ఆన్ చేసుకుంటే కనుక ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మోర్లో చూసుకుంటే మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ రొటేషన్ అని ఉంది. మీరు ఇది ఆన్ చేసుకుంటే కనుక మీరు ఎప్పుడైతే సీలింగ్ హ్యాంగ్ చేస్తారో మీ కెమెరాని అప్పుడు మీ ఇమేజ్ అయితే రొటేట్ అవుతుంది. లేదు నార్మల్గా టేబుల్ మీద పెట్టి యూజ్ చేసేలాకైతే దీన్ని అయితే ఆఫ్లో ఉంచండి. ఫ్రెండ్స్ ఇవి యాప్ సెట్టింగ్స్ అయితే. ఇప్పుడు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. అండ్ వీడియో క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి చెక్ చేయొచ్చు, ట్రాకింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. చూడొచ్చు నా హ్యాండ్ మూవ్మెంట్ అయితే తీసుకొని మనకైతే ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాకింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి అండ్ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీరు. ఇది చూసుకుంటే మనకి 1080p ఫుల్ హెచ్పీలో అయితే రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చూసుకుంటే యూజర్ ఫ్రెండ్లీగా చాలా అయితే బాగుంది. అండ్ ఈజీగా ఉన్నాయి సెట్టింగ్స్ మనం యూజ్ చేయడానికి. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ కెమెరా చూసుకుంటే ఇండోర్లో అయితే వర్క్ అవుతుంది, అవుట్డోర్లో కూడా వర్క్ అవుతుంది. బట్ ఇది వర్షంలో తడిసినా కానీ ఏమన్నా అయితే ప్రాబ్లం వస్తుంది. ఐపీ రేటింగ్ అయితే దీనికి లేదు. ఇండోర్లో అయితేనే ఇది సూటబుల్. అదర్వైజ్ మీరు అవుట్డోర్ కెమెరాస్ అయితే ఉంటాయి, అవి కూడా నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఈ కెమెరా అయితే స్పెషల్గా మనకి ఇండోర్కి అయితే వర్క్ అవుతుంది బాగా. అండ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి నైట్లో ఫుల్ డార్క్ ఉన్నా కానీ ఇది నైట్ ఐఆర్ సెన్సార్ ద్వారా ఇదైతే మనకి పిక్చర్ని చూపిస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ కెమెరాలో. మీరు చూసుకుంటే ఇక్కడ మన మల్టిపుల్ డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ని. మీకు వేరే 2-3 డివైజెస్ ఉంటాయి కనుక వాటికి కూడా కనెక్ట్ చేసి దాంట్లో కూడా మీరు మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఈ 1400 బడ్జెట్లో నాకు ఇది బెటర్ అనిపించింది కెమెరా అయితే. అండ్ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది, అందుకే ఇది తీసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జిబ్రానిక్స్ నుంచి ఒక కెమెరా అయితే పర్చేజ్ చేశాను, సీసీ కెమెరా. అది కూడా అన్బాక్సింగ్ రాబోతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.